మీరు బయట తినే బిర్యానీ నిజంగా ఎంత సురక్షితం? రుచి కోసం క్యూకట్టే రెస్టారెంట్ల వంటగదుల్లో అసలు పరిస్థితి ఎలా ఉంటుంది? హైదరాబాద్లోని ప్రముఖ హోటళ్లపై తాజాగా నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ తనిఖీలు ఈ ప్రశ్నలకు ఆందోళన కలిగించే సమాధానాలనిచ్చాయి. వంటగదుల్లో ఈగలు, నిల్వ చేసిన పాత ఆహారం, గడువు ముగిసిన పదార్థాలు, అపరిశుభ్రమైన పరిసరాలు, లేబుళ్లు లేని ఆహార నిల్వలు, వంట నూనె వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వంటి అనేక లోపాలు బయటపడటంతో ఆహార భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ బృందాలు జూన్ 27న గచ్చిబౌలిలోని షాగ్ హౌస్ హోటల్ అండ్ రెస్టారెంట్ ను తనిఖీ చేశాయి. వంటగది మొత్తం ఈగలు తిరుగుతుండటం, గోడలు, నేలలపై పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము, మురికి, పరిశుభ్రత లేకుండా నిర్వహిస్తున్న మాంసం కటింగ్ ప్రాంతం అధికారులను ఆందోళనకు గురిచేసింది. ఆహార వ్యర్థాలతో నిండిన తెరిచి ఉన్న డ్రైన్లు, అపరిశుభ్రమైన వాషింగ్ ప్రాంతం, స్టోర్ రూమ్ లో నీరు లీక్ అవటం కూడా గుర్తించారు. ముందుగా తయారు చేసిన కొన్ని ఆహార పదార్థాలపై లేబుళ్లు లేకపోవటం, తాగునీటి పరీక్షలకు సంబంధించిన రికార్డులు చూపించకపోవటం, వంటగది గోడలపై గుట్కా మరకలు కనిపించడం కూడా తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. హైటెక్ సిటీ రెస్టారెంట్లో వంటగది విస్తీర్ణం సరిపోకపోవటం, నేలపై నీరు, ఆహార అవశేషాలు ఉండటం, ఆహారాన్ని వర్గీకరించే విధానం పరిశుభ్రంగా లేకపోవటం గుర్తించారు. నిర్మాణంలో ఉన్న ప్రాంతంలో రుమాలి రోటీ తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేశారు. కొండాపూర్లోని పాలమూరు గ్రిల్ అండ్ బార్లో సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల లేబుళ్లలో మార్పులు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. నిల్వలో ఉన్న పాత ఆహారం, గడువు ముగిసిన పుట్టగొడుగులను స్వాధీనం చేసుకుని పారవేశారు. ఇక వంటగదిలో ఈగలు తిరుగుతుండటం, పైకప్పులు, లైటింగ్ ఫిట్టింగ్స్ పై మురికి పేరుకుపోవటం, తుప్పు పట్టిన ఫ్రీజర్లో నిల్వ ఉంచటం కలుషితమయ్యే ప్రమాదం ఉందని కూడా చెప్పారు. ఇక పాత్రలను వేడి నీటితో శుభ్రపరిచే విధానాన్ని పాటించడం లేదని, నీటి నాణ్యత పరీక్షల రికార్డులు కూడా అందుబాటులో లేవని కూడా చెప్పారు. మాదాపూర్లోని పలు హోటల్ కిచెన్లలో ఫ్రీజర్లో కప్పకుండా ఉంచిన పిండి, సగం సిద్ధమైన ఆహార పదార్థాలపై చనిపోయిన బొద్దింకలు కనిపించాయి. నేలపై నీరు, ఆహార అవశేషాలు ఉండటంతో పాటు ముడి పదార్థాలను ప్యాలెట్లు లేకుండా నేరుగా నేలపై నిల్వ చేయడం వల్ల కలుషితమయ్యే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. నిల్వలో ఉన్న మినపప్పులో పురుగులు కూడా గుర్తించారు. ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం ప్రతి ఆహార వ్యాపార సంస్థ పరిశుభ్రత, నిల్వ విధానాలు, సురక్షిత వంట ప్రక్రియలు తప్పనిసరిగా పాటించాలి. లేబుళ్లు లేకుండా ఆహారం నిల్వ చేయటం, గడువు ముగిసిన పదార్థాలు ఉపయోగించటం, అపరిశుభ్రమైన వంటగదులు నిర్వహించడం వల్ల ఆహారం కలుషితమై ఫుడ్ పాయిజనింగ్, జీర్ణ సంబంధిత వ్యాధులు, బ్యాక్టీరియా సంక్రమణ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే బయట భోజనం చేసే ముందు పరిశుభ్రతపై వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు.